వ్యాసుడు అన్నాడు, కృతేతు నారసింహోభూహు త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ శ్రీవేంకటనాయక. పరిశీలనం చేయమన్నాడు. నరసింహస్వామి అవతారం వచ్చింది. నరసింహస్వామి అవతారం ఎలా వచ్చిందో పరిశీలించు. వెంకటేశ్వరుడు ఎలా వచ్చాడో పరిశీలించు. రాముడు వచ్చాడు త్రేతాయుగంలో, రాముడు ఎలా వచ్చాడో పరిశీలించు. వెంకటేశ్వరుడు ఎలా వచ్చాడో పరిశీలించు. ద్వాపర యుగంలో కృష్ణుడు వచ్చాడు, కృష్ణుడు ఎలా వచ్చాడో పరిశీలించు. కలియుగంలో వెంకటేశ్వరుడు ఎలా వచ్చాడో పరిశీలించు. నరసింహస్వామి వచ్చారంటే ఏ కారణానికి వచ్చారు? ప్రహ్లాదుణ్ణి రక్షించడానికి అంటాం చటుక్కుని, అందుకు రాలేదు ఆయన. ప్రహ్లాదుణ్ణి రక్షించడం కోసం వచ్చేయాలంటే ఆయన ఎప్పుడో వచ్చేసేయచ్చు. ఆయన ఒకే ఒక్క కార్యానికి వచ్చాడు. పరమభక్తుడైన ప్రహ్లాదుడు ధైర్యంతో నిలబడిపోయాడు. ఎక్కడున్నాడ్రా నువ్వు నమ్మిన భగవంతుడు అన్నాడు హిరణ్యకశిపుడు ఈ వేలిలా పెట్టి. చదివించిన ననుగురువులు చదివిది ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివిది తండ్రి అన్నాడు. అయితే ఉరే నువ్వు నమ్మిన పరమేశ్వరుడు ఎక్కడున్నాడు చూపించు. ఆయన అన్నాడు, ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే.